ఇది ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో రాత్రిపూట వేరే ఏదో ఉంది అంటారు అక్కడి ప్రజలు. దాన్ని రాజు దయ్యం అని పిలుస్తారు. చిన్న చిన్న కథలు, గుట్టు రహస్యాలు గ్రామం చుట్టూ చెబుతుంటాయి. మరి ఈ రాత్రి ఆ దయ్యం ఏం చేస్తుందో చూడాలి. ఆ గ్రామంలో వెంకటయ్య అనే రైతు ఉంటాడు. ఆయనకు చిన్న కుమారుడు కిరణ్. వెంకటయ్య పొలంలో పనిచేసి రాత్రి ఇంటికి వస్తాడు. ప్రతి రాత్రిలాగే వీలైనంత త్వరగా ఇంటికి వెళ్ళాడు. కానీ ఆ రోజు వెంకటయ్య చాలా ఆలస్యంగా ఇంటికి చేరాడు. ఇంటికి రాగానే వెంకటయ్య గడప వద్ద ఏదో వెనకొచ్చినట్టు అనిపించింది. గదిలోకి శబ్దాలు వినిపిస్తున్నాయి. కిరణ్ కిరణ్ అనే అతి సున్నితమైన గలం. వెంకటయ్య భయంతో చూస్తే ఎవ్వరూ లేరు. గదిలో ఒక్కటే చిన్న దీపం వెలుగుతో ఒక నీడ వెనకన కూర్చుంది. అది కిరణ్ కాదు, అది ఆ రాత్రి దయ్యం. ఆ దయ్యం వాస్తవానికి గ్రామం చుట్టూ ఉండే అగాధం. అది ఎప్పుడు రాత్రి మాత్రమే కనిపిస్తుంది. గ్రామంలో వృద్ధులు చెబుతారు, రాత్రి 3 గంటల సమయంలో బయటికి వెళ్ళకూడదని. ఎవరు బయటికి వెళితే వారి వెనకాల దయ్యం నడుస్తూ వస్తుందని చెబుతారు. దీన్ని చూసి భయపడిన వారు అదృష్టవంతులు, లేకపోతే ఆ స్థలంలో అడ్డుకోవడం అసాధ్యమని వెంకటయ్య భయంతో గదిలో నిలబడి ఉన్నాడు. చిన్న దీపం వెలుగులో దయ్యం మెల్లగా కదిలింది. అది ఏమీ చేయలేదు, కానీ కళ్ళల్లో ఒక భయంకరమైన శూన్యత కనిపిస్తోంది. వెంకటయ్య ఊహించని శబ్దాలు వింటున్నాడు. మీకు ఇదే శిక్ష, మీకు ఇదే శిక్ష అంటూ ఆ శబ్దాలు వస్తున్నాయి. అతనికి భయంతో చెమటలు పడుతున్నాయి. ఏం చేయాలో అర్థం అవడం లేదు. వెంటనే బయటకు పరిగెత్తాడు. అప్పుడు రకరకాల ఛాయలు ఆయనకు కనిపిస్తున్నాయి. దృష్టి కనిపిస్తుంది. ఒక్కొక్క ఇంటి వద్ద తిరిగినట్టు నిలబడి ఉంది. మొదటి రోజు వెంకటయ్య ఇలా భయపడ్డాడు. కానీ గ్రామంలో వృద్ధులు అతనికి చెబుతారు, రాత్రి మధ్యలో బయటకు చూడకు, దయ్యం వెళ్ళిపోతుంది. ఒక ప్రత్యేక పూజ ద్వారా మాత్రమే దాన్ని నివారించవచ్చు అన్నారు. వారు చిన్న కొమ్మలతో మాల వేసిన జ్యోతి వెలుగుతో పూజ చేసి గ్రామాన్ని రక్షించేవారు. ఆ రాత్రి వెంకటయ్య ఇంటికి చేరి అతి భయంతో పడుకున్నాడు. కానీ కిరణ్ సురక్షితంగా ఉండేవాడు. తర్వాత కొన్ని రోజులు ప్రతి రాత్రి వెంకటయ్య ఆ దయ్యాన్ని గమనించేవాడు. అది చెబితే గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్ళి వారిని పరీక్షించింది. కానీ ఏ సందర్భంలోనూ ఎవరికి ఏ ఆపద తలపెట్టలేదు. దీనిని రాజు దయ్యం నడక అని పిలిచారు. కొన్ని రహస్యాలు, కొన్ని శక్తులు మనల్ని భయపెడతాయి, కానీ అవి చెడ్డవని కాదు. మనం భయపడకుండా గౌరవంతో ఉండగలిగితే రాత్రి దయ్యం కూడా మనకు దూరంగా ఉంటుంది. ఇది ఆంధ్ర రాష్ట్రంలో రాతి గుండా వచ్చే దయ్యం కథ ఇక్కడితో ముగుస్తుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.